వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి నేను ఒక హిల్ స్టేషన్కి వచ్చానండి. అది కర్ణాటకలో ఒక ప్లేస్ వచ్చేసి మదికేరి, దాన్ని కూర్గ్ కూడా అంటారు, ఇంకా స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. నేను కూర్గ్కి ఎలా రావాలి, ఎక్కడెక్కడ స్టే చేయాలి, మనకి ట్రావెల్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కవర్ చేశాను. సో నా వీడియోని మీరు కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కూర్గ్ వెళ్ళడానికి బెస్ట్ వే వచ్చేసి ట్రైన్ లేదంటే బస్సు. ఇది డైరెక్ట్గా మనకి అవైలబుల్ లేదు. సో మనం మైసూర్ కానీ బెంగళూరు కానీ చేరుకోవాలి. సో నేను కాచిగూడ నుంచి యశ్వంత్పూర్కి వందే భారత్ ట్రైన్లో ప్రయాణించాను. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా యశ్వంత్పూర్ రీచ్ అయిపోయాను. వందే భారత్ ట్రైన్లో మనకి టిఫిన్స్, టీ అండ్ స్నాక్స్, తర్వాత లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది మన టికెట్ కాస్ట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. కూర్గ్కి ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మైసూరు లేదంటే కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా నేను యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాను. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో మనకి మెట్రో ట్రైన్ అవైలబుల్ ఉంది. మెజెస్టిక్ బస్ స్టాండ్ వెళ్ళడానికి నాకు మెట్రో రైల్లో పర్ పర్సన్ 48 rupees ఛార్జ్ చేశారు. సో మెజెస్టిక్ బస్ స్టాండ్ని కెంపేగౌడ బస్ స్టాండ్ అని కూడా అంటారు. మెజెస్టిక్ చేరుకున్న తర్వాత టెర్మినల్ 2 ప్లాట్ఫామ్ నెంబర్ 6Aలో కూర్గ్కి వెళ్ళే బస్సెస్ ఉంటుంది. సో బస్సెస్ పైన కూర్గ్ అని రాసి ఉండదు, మదికేరి అని చెప్పి రాసి ఉంటుంది. బెంగళూరు నుంచి కూర్గ్ వెళ్ళడానికి టోటల్గా 6 hours టైం తీసుకుంటుంది. మేము ఆఫ్టర్నూన్ 3:15కి బయలుదేరితే నైట్ 9:15, 9:30 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. కూర్గ్లో బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న నవరత్న కంఫర్ట్ అనే ఈ హోటల్ని మేము బుక్ చేసుకున్నాము. ఈ హోటల్ టోటల్గా 3 days బుక్ చేసుకున్నాము. పర్ డే వచ్చేసి 2600 rupees ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ హోటల్, మేబీ స్టార్ట్ అయ్యి ఒక 6 months అవుతుందని అన్నారు. కూర్గ్లో టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేయడానికి 30 to 40 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకోవడం. కూర్గ్లో ఫస్ట్ డే మేము ఓంకారేశ్వర్ టెంపుల్ని విజిట్ చేశాము. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ పరిపాలించిన రాజు బ్రహ్మహత్య చేసినందుకు, ఆ పాప పరిష్కారం చేసేందుకు కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించి ఇక్కడ గుడి కట్టించారు. ఇక్కడ కనిపించిన ఓంకారేశ్వర్ టెంపుల్ జ్యోతిర్లింగం కాదు, యాక్చువల్ జ్యోతిర్లింగం వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నది. టెంపుల్ విజిట్ అయిన తర్వాత మేము కుశాల్ నగర్లో ఉన్న హారంగి రిజర్వాయర్ వెళ్ళాము. ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ఎలిఫెంట్కి ఫీడింగ్ కూడా చేయొచ్చు. మేము ఇక్కడ వెళ్ళేసరికి ఎలిఫెంట్ ఫీడింగ్ టైం కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఆన్ ది వే ఎలిఫెంట్ని రిటర్న్ వాళ్ళు ఫారెస్ట్లోకి తీసుకుని వెళ్తున్నారు. సో ఆ సమయంలో తీసిన వీడియో ఇది. కుశాల్ నగర్లో ఇంకొక ఫేమస్ ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. దాని పేరు వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్. వర్షం కారణంగా అక్కడ బోట్ సర్వీస్ లేదు, ప్లస్ రివర్ క్రాసింగ్ కూడా కొంచెం రిస్కీ ఉన్నందుకు మేము అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాము. ఇక్కడ ఈ కనిపించేదే హారంగి రిజర్వాయర్కి ఎంట్రన్స్, కానీ ఇది క్లోజ్ అయిపోయినందుకు మేము విజిట్ చేయకపోయాము. సో పక్కనే ఉన్న హారంగి డ్యామ్ ఫ్రంట్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి నామ్డ్రోలింగ్ మొనాస్ట్రీ. దీనిని గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది కూడా కుశాల్ నగర్లో ఉంటుంది. ఈ మొనాస్ట్రీ వచ్చేసి ఇండియాలో 2nd highest టిబెటన్ సెటిల్మెంట్ ఉన్న ప్లేస్.
మొనాస్ట్రీ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కుంఫెన్ కేఫ్ అని ఫేమస్ కేఫ్ ఉంటుంది. ఇది అక్కడ ఉన్న మాంక్స్ వాళ్ళే రన్ చేస్తారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. డే 1లో మా లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కావేరీ నిసర్గధామ. ఈ ఫారెస్ట్ పార్క్ వచ్చేసి కావేరీ నదికి పక్కనున్న ఒక చిన్న ఐలాండ్. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ, డియర్ పార్క్, బర్డ్ పార్క్ ఇంకా కాటేజెస్ కూడా అవైలబుల్ ఉంది. నేచర్ని లవ్ చేసేవాళ్ళు ఈ పార్క్ని తప్పకుండా చూడాల్సిందే. ఈ 3 ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత మేము తిరిగి మా రూమ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే వర్షం కంటిన్యూస్గా పడుతుంటే, సో దానివల్ల మేము వేరే ప్లేసెస్కి వెళ్ళలేకపోయాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డే 2. మేము టిఫిన్స్ చేయడానికి అని చెప్పేసి ఉడిపి గార్డెన్కి వచ్చామన్నమాట. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటుంది. టిఫిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము శ్రీ బాగాందేశ్వర టెంపుల్ విజిట్ చేసాము. ఇది వచ్చేసి బాగమండల అనే ప్లేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి శివుడి టెంపుల్. ఈ టెంపుల్కి పక్కనే త్రివేణి సంగమం ఉంటుంది. ఆ పేర్లు వచ్చేసి కావేరి, కనికే, సుజ్యోతి. ఇంకా మీకు అందరికీ తెలిసిందే కావేరిని దక్షిణ గంగాగా కూడా పిలుస్తారు. Darsha is playing with umbrella. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇప్పుడు తలకావేరి దగ్గర ఉన్నాను. సో తలకావేరి వచ్చేసి కావేరీ నది పుట్టిన స్థలం అనమాట. నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూడగలుగుతారు, ఇదే టెంపుల్. కూర్గ్ ట్రిప్కి వచ్చినప్పుడు కంపల్సరీగా బాగమండల టెంపుల్ ఇంకా తలకావేరి టెంపుల్ మిస్ కాకండి. ఇది చాలా మంచి ప్లేస్, చాలా డివోషనల్ ప్లేస్ కూడా. అక్కడ చిన్నగా గుడిలాగా కనిపిస్తుంది కదా, అదే తలకావేరి మాత గుడి. ఇక్కడ వర్షం పడి ఆగిన తర్వాత ఈ ప్లేస్ అంతా మొత్తం మంచుతో కప్పబడింది. నేను వచ్చేసి జూన్ మంత్లో ట్రావెల్ చేశాను. సో జూన్ మంత్లో కూర్గ్లో మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది. సో కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉన్నది. సో దీనివల్ల నేను కొన్ని ప్లేసెస్ మళ్ళీ స్కిప్ చేయాల్సి వచ్చింది. ఆఫ్టర్నూన్ కల్లా మేము మళ్ళీ తిరిగి మదికేరికి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో మేము కూర్గ్ కుజిన్ అనే ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ కూర్గ్కి సంబంధించిన లోకల్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంది. కూర్గ్లో మా లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి రాజా సీట్. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాయింట్ ఇన్ కూర్గ్. ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని రాజా సీట్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ పరిపాలించిన రాజు ఆ ప్లేస్ నుండి సన్సెట్ని ఇంకా సన్ రైజ్ని చూసేవారు. సో
ఇక్కడ కనిపించే కూర్ గ్రీన్స్ అనే షాప్లో మేము స్పైసెస్ షాపింగ్ చేసాము. ఇందులో స్పైసెసే కాకుండా టీ పౌడర్, కాఫీ పౌడర్, జామ్, హెర్బల్ ఆయిల్స్ ఇంకా చాలానే ఐటమ్స్ ఉందన్నమాట. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ షాపింగ్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుతో మా కూర్గ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. కూర్గ్ ట్రిప్ చాలా బాగుంటే వర్షం కారణం వల్ల మేము ఎక్కడ వెళ్ళలేకపోయినాం, చాలా ప్లేసెస్ మిస్ చేయాల్సి వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా వీడియోలో మీరు కమెంట్స్ ఇవ్వండి. నేను మీ ప్రతి ఒక్క కమెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.